అందరికీ నమస్కారం. నా పేరు కోనపురెడ్డి లక్ష్మీకిరణ్. ఎలక్షన్ ముందు కూటమి ప్రభుత్వం వాలంటీర్స్ వ్యవస్థ గురించి 5,000కి ఇంకో 5,000 వేసి 10,000 జీతం ఇస్తాం, వాలంటీర్స్ వ్యవస్థని కొనసాగిస్తామని చెప్పారు. అలాగే కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 10 నెలలు గడుస్తున్నా ఇంతవరకు వాలంటీర్స్ని కొనసాగించట్లేదు. వాలంటీర్స్ అందరూ నిరసనలు తెలియజేస్తున్నారు. అలాగే రీసెంట్గా అల్లూరు జిల్లాలో పవన్ కళ్యాణ్ గారిని వాలంటీర్స్ మాకు ఉద్యోగాలు కోల్పోయాం, ఉద్యోగాలు కల్పించండి అని అడిగినప్పుడు పవన్ కళ్యాణ్ గారు అసలు మీ గవర్నమెంట్ ఉద్యోగాలే కావు, గవర్నమెంట్ నుండి మీకు జీతాలు రాలేదు, వైసీపీ ప్రభుత్వం మిమ్మల్ని వంచింది అన్నట్టు చెబుతున్నారు. మరి అసలు ఆయన ఏమన్నారు అల్లూరు జిల్లాలో ఒకసారి విందాం. వాలంటీర్స్ ని కొనసాగిస్తామని చెప్పాం కదా, దాని అధికారులతో చూస్తే అసలు మీరు వాలంటీర్స్ ఎవరు కూడా ఏ విధంగా గవర్నమెంట్ కి సంబంధం లేకుండా చూశారు. వైసీపీ వాలంటీర్స్ ని వంచింది. ఉద్యోగాలు వాళ్ళకి ఏ విధమైన జీవో లేదు, ఏ విధమైన జీవో ఇవ్వలేదు. తిరిగి ఇప్పుడు మనం ప్రభుత్వం మీకు ఒక పర్మిషన్ ఇచ్చి, గత ప్రభుత్వం ఇది అఫీషియల్ గా ఇది ఇస్తే వాళ్ళు చాలా వంచంతో చేశారు. తిరిగి ఇప్పుడు తీసుకొద్దామంటే అసలు దానికి సంబంధించిన ఏదైనా పేపర్ వర్క్ లేదు, ఏదైనా పేపర్ వర్క్ లేదు. అదే మన గౌరవ మంత్రి నారా లోకేష్ గారు కూడా మేము అందరూ మాట్లాడుకుంటామంటే కేబినెట్ లో ఇది ప్రస్తావనకు వచ్చింది. నేను 2-3 సార్లు ప్రస్తావిస్తేనే అసలు కూర్చోబెట్టి ఏ జీవో అసలు మీరు ఇలా అధికారికంగా ఉన్నారనేది ఎక్కడ అసలు దానికి దాఖలు. మీకు గవర్నమెంట్ నుంచి శాలరీస్ రాలి, వాలంటీర్స్ అందరికీ కూడా మీరు చూస్తే గవర్నమెంట్ నుంచి శాలరీస్ రాలి. ఇది గవర్నమెంట్ ఉద్యోగాల్లాగా మీకు మిమ్మల్ని ప్రమేయింపజేసి గవర్నమెంట్ ఉద్యోగాల్లో అది లోపలికి వచ్చాక మాకు అర్థమైంది. అసలు గవర్నమెంట్ ఉద్యోగాలు కాదు ఇది. వాళ్ళు ఏం చెప్పారు, ప్రభుత్వ ఉద్యోగాలు కాదు ఇవి. సో అందుకే దానికి ఏం చేయాలి, ఎలా చేయాలి అనేది ఒకసారి మన అధికారులతో మాట్లాడుతాను. అసలు గవర్నమెంట్ ఉద్యోగాలు కాని వాటికి ఎట్లా చేయాలి ఏంటనేది ఇది ఒకసారి గత ప్రభుత్వం చేసిన తప్ప కాని వీటన్నిటికీ మించి అసలు గవర్నమెంట్ ఉద్యోగాలే కావంట, గవర్నమెంట్ నుండి శాలరీలు రాలేదంట, అసలు ఏ విధమైన పేపర్ వర్క్ జరగలేదు, ఎలాంటి జీవోస్ ఇవ్వలేదు అన్నారు. వాలంటీర్స్ చెప్పేది ఏంటంటే జీవోస్ ఉన్నాయి, జీవో నెంబర్ 104, 156, 165, 201, 279 ఇలాంటి జీవోస్ ఉన్నాయి చూసుకోండి అన్నట్టు మాట్లాడుతున్నారు. అలాగే CFMS ఐడి నుండి, నిధి యాప్ నుండి, ట్రెజరీ నుండే మాకు శాలరీలు పడినాయి, కావాలంటే చెక్ చేసుకోండి అన్నట్టు చెబుతున్నారు. అంటే జీవోస్ ఉన్నాయి కానీ రెన్యూవల్ అవ్వలేదు, అది ప్రాబ్లం అని చెప్తున్నారు వాలంటీర్స్. మరి ఆ ప్రాబ్లం ఏంటో సాల్వ్ చేసి కంటిన్యూ చేయాలి కదా. ఎలక్షన్ ముందు మాట ఇచ్చారు కదా కంటిన్యూ చేస్తామని, దాంట్లో ఉన్న లోటుపాట్లు ఏంటో సరిచేసి కంటిన్యూ చేయాలి కదా. ఇలా ఎలక్షన్ ముందు ఏమన్నారు వినండి ఒకసారి. వాలంటీర్స్ కి నేను ఒకటే చెప్తున్నాను, మీకు 5,000 వస్తే ఇంకో 5,000 ఇచ్చే మనసున్న వ్యక్తిని నేను ఎప్పుడు మీ కొట్టను, నేను ఎప్పుడు కూడా మిమ్మల్ని కన్నీరు పెట్టే పని చేయను. వాలంటీర్ ఎప్పుడు మీరు కన్నీరు పెట్టే పని చేయను అని చెప్పారు పవన్ కళ్యాణ్ గారు. మరి ఇప్పుడేమో అవి గవర్నమెంట్ ఉద్యోగాలు కాదు, జీతాలు కూడా గవర్నమెంట్ ఇవ్వలేదన్నారు. వాలంటీర్స్ ఏమో ట్రెజరీ నుండే మాకు జీతాలు వచ్చినాయి, CFMS ఐడి నుండే వచ్చినాయి, జీవో నెంబర్స్ చెప్తున్నారు. మరి అప్పుడు ఒక మాట ఇప్పుడు ఒక మాట మార్చినట్టే కదా. ఎలక్షన్ ముందు ఇలా కంటిన్యూ చేస్తామని చెప్పి ఇప్పుడు కంటిన్యూ చేయకపోవడం మాట తప్పినట్టే కదా. అంటే నేను మాట్లాడేది అబద్ధాలు చెప్పడం గురించి. ఈ సూపర్ 6 అన్నారు, అవి అమలు చేయట్లేదు. ఇలా నేను అనేది ఏంటంటే జనసేన కార్యకర్తలు కూడా, జనసేన సపోర్టర్స్ కూడా అవును ఎలక్షన్ ముందు ఇలా చెప్పారు, ఇప్పుడు ఇలా మాట మార్చారు అని ఒప్పుకోవాలి కదా. అంటే వాళ్ళు చెప్పాలి కదా. అలాగే టీడీపీ సపోర్టర్స్ అయినా సరే అవును నేను టీడీపీ సపోర్టర్నే, కానీ వాళ్ళు ఎలక్షన్ ముందు ఇలా చెప్పారు, ఎలక్షన్ తర్వాత ఇలా మాట మార్చారు అన్నట్టు ఒప్పుకోవాలి కదా. అలా కాకుండా ఎలా సపోర్ట్ చేస్తారు అని, అంటే ఇక్కడ ఎందుకు మాట మారుస్తున్నారని. ఎలక్షన్ ముందు వాలంటీర్స్ని కంటిన్యూ చేస్తా అన్నారు, ఇప్పుడు కంటిన్యూ చేయట్లేదు. అవి గవర్నమెంట్ జాబులు కాదంటున్నారు, ట్రెజరీ నుండి అదే గవర్నమెంట్ నుండి శాలరీలు పడలేదు అంటున్నారు. మరి వాలంటీర్స్ ఏమో జీవోలు ఉన్నాయి, రెన్యూవల్ అవ్వలేదని చెప్తున్నారు. ఏది ఏమైనా వైసీపీ చేసిన తప్పు, వైసీపీ మిమ్మల్ని భ్రమింపజేసింది, ఇలాంటివన్నీ చెప్తున్నారు. వాళ్ళంతటా వాళ్ళు వాలంటీర్స్ అంటే వాళ్ళంతటా వాళ్ళు వచ్చి సహాయం చేశారు అనుకుందాం. పోనీ వాళ్ళకి జీతాలు అయితే ఇచ్చారు కదా, వాళ్ళ సర్వీస్ని అయితే యూజ్ చేసుకున్నారు కదా, దాన్ని కంటిన్యూ చేయాలి కదా. అది కూడా కంటిన్యూ చేస్తానని మీరు మాట ఇచ్చారు. కానీ ఇంతకుముందు కూడా ఒక వీడియోలో చెప్పాను, మాట ఇస్తే చచ్చిపోతానని చెప్పారు పవన్ కళ్యాణ్ గారు. మరి ఎలక్షన్ ముందు ఒక మాట, ఎలక్షన్ తర్వాత ఒక మాట ఎలా చెప్తున్నారు? జనసేన సపోర్టర్స్ కదా దీన్ని ఎలా సపోర్ట్ చేస్తారు?
అంటే మనం అభిమానించే నాయకుడు అయినా సరే, అవును నేను పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్ని, కానీ ఆయన అప్పుడు అలా చెప్పారు, ఇప్పుడు ఇలా మాట్లాడారు అని నిజాన్ని నిర్భయంగా ఒప్పుకోవాలి కదా. అంటే నిక్కచ్చిగా నిజాయితీగా ఉండాలి కదా. వాళ్ళు ఎలా మాటలు మార్చినా మనం సపోర్ట్ చేసేస్తామా? అలా సపోర్ట్ చేయడం కరెక్టేనా? ఇంతకుముందు కూడా వీడియోస్లో కూడా చెప్పాను నేను, పవన్ కళ్యాణ్ గారు ఇది ఆవిర్భావ సభలు స్టార్టింగ్ 2014లో పవన్ కళ్యాణ్ తప్పు చేసిన తల తీసేసే చట్టాలు రావాలని అన్ని మంచిగా చెప్పారు. అంటే నీతి నిజాయితీ విలువలు ఇవన్నీ చెప్తారు కానీ ఆచరించరా? ఇంకా ఇలా ఎగ్జాంపుల్స్ చెప్పాలంటే చాలా ఉంటాయి ఎగ్జాంపుల్స్. ఇప్పుడు వాలంటీర్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఎలక్షన్ ముందు వాలంటీర్స్ని కంటిన్యూ చేస్తా అన్నారు, ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత వంకలు చెప్తున్నారు. ఇది వైసీపీ మిమ్మల్ని భ్రమింపజేసింది, వాలంటీర్స్కి జీతాలు గవర్నమెంట్ నుండి రాలేదు, జీవోలు లేవు, పేపర్ వర్క్ జరగలేదు అని చెప్తున్నారు. ఇది కరెక్టేనా? ఇది మాటలు మార్చడం కాదా? జనసేన సపోర్టర్స్, టీడీపీ సపోర్టర్స్ కూడా దీన్ని సపోర్ట్ చేస్తారా? ఒకసారి ఆలోచించండి. అందరికీ నమస్కారం.